మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 650 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి జిహెచ్ఎంసి ఈ 3 కార్పొరేషన్స్ కలిపితే 2053 స్క్వేర్ కిలోమీటర్స్గా పెంచడం జరిగింది. వాళ్ళు ఎంతసేపు ఈ కార్పొరేషన్స్ పెంచుకుందాము అనేటువంటి ఆలోచనే తప్ప కార్పొరేషన్లో ఏ రకంగా మౌలిక వసతులు కలుపుతామనేటువంటి ప్లానింగ్ లేదు ఈ ప్రభుత్వానికి. ఇది కోర్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రాంతాలలో ఈరోజు రోడ్లు పాడైపోయి డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతంలో మీరు ఎలక్షన్లో మనం తిరుగుంటారు. ఎంత భయంకరంగా రోడ్డు డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. వర్షం వస్తే కాలు తీసి కాలు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కోర్ ఏరియా ఉంటే దాన్ని 650 స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి తీసుకెళ్ళి 2053 స్క్వేర్ కిలోమీటర్స్గా మీరు మారిస్తే అర్థం పర్థం లేకుండా కనీసము 10 మందితో చర్చిద్దాము, ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాము, ప్రజలకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుందాము. ఇందులో రాజకీయాలు లేవు. అది కూడా రాజకీయాలు లేనప్పుడు కొద్దిగా చర్చించి చేస్తే బాగుండేది. కానీ అది కూడా చేయలేదు ఎక్కడ కూడా. అంతేకాదు డివిజన్స్ ఈరోజు ఏర్పాటు చేశారు. ఒక డివిజను 1/2 స్క్వేర్ కిలోమీటర్ ఉంటే ఒక డివిజను ఈరోజు హైదరాబాద్లో ఒకటి 80 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. 1/2 స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి 80 స్క్వేర్ మీటర్స్కి ఒక్కొక్క డివిజన్ తేడా ఉంది. ఇంత సంబంధం లేకుండా డివిజన్స్ 300 డివిజన్స్ ఏర్పాటు చేసి దాన్ని మరి ఈరోజు విభజించడం జరిగింది. అంతేకాదు సెన్సస్ నోటిఫికేషన్ వచ్చింది. సెన్సస్ అందించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెవెన్యూ గ్రామాలు కానీ వార్డులు విభజన చేయకూడదని దేశమంతా కూడా రాజ్యాంగం ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఈరోజు గజ్వేల్, నల్గొండ, హైదరాబాద్ 3 కార్పొరేషన్స్ విభజించడం జరిగింది. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం. ఈ నిర్ణయం ఏదైతున్నదో సెన్సస్ అనేది రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు యూనిట్స్ ఏర్పాటు చేస్తారు. ఆ యూనిట్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడ కూడా రెవెన్యూ గ్రామాలు కానీ ఎక్కడ కూడా వార్డుల యొక్క పరిధి బార్డర్ కానీ మార్చడానికి వెళ్ళలేదు. కానీ నిస్సిగ్గుగా దేశంలో ఎక్కడ కూడా జరగలే. ఒక తెలంగాణలోనే ఈరోజు నేను కనుక్కున్నాను దేశంలో ఎక్కడైనా జరిగిందని. ఎక్కడ కూడా జరగడం లేదు. ఒక గ్రామ పంచాయతీ పరిధి పెంచలేదు ఎక్కడ కొత్తగా. ఒక రెవెన్యూ గ్రామ పంచాయతీ మార్చలేదు. ఒక జిల్లా పరిధి మార్చలేదు ఎక్కడ కూడా. తెలంగాణలో నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వము హైదరాబాద్ జిహెచ్ఎంసి, కొత్తగా వచ్చినటువంటి సైబరాబాదు, కొత్తగా వచ్చినటువంటి మల్కాజిగిరి, అదేవిధంగా గజ్వేలు, నల్గొండ, ఇక్కడ ఈ యొక్క మున్సిపాలిటీలో అనేకమైనటువంటి కొత్త గ్రామాలను వార్డులను మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం ఏమాత్రం ఈ యొక్క ఫ్రీ చేయడం జరిగింది. 31 డిసెంబర్ 2025 తర్వాత ఏ మార్పు చేయకూడదని చెప్పి సెన్సస్ సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్, ఆ సంస్థ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, అది హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా విశేషమైనటువంటి అధికారులు ఉన్నటువంటి సంస్థ. ఆ సంస్థ నోటిఫికేషన్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈరోజు మార్చుకున్నారు. వారు చెప్పారు ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఆ మార్పులు
మే 2027 దాకా మార్చడానికి వీలేదు. మళ్ళీ ఇప్పుడు ఏ రకంగా మార్చారో అర్థం కావడం లేదు. అంతేకాదు ఈరోజు మనం చూసాం మున్సిపాలిటీస్ కూడా కొన్ని ఓఆర్ఆర్ బయట ఉన్నాయి గ్రామాల్లో కార్పొరేషన్లో, కొన్ని ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటివన్నీ ఎక్స్క్లూడ్ చేశారు. ఓఆర్ఆర్ బార్డర్ చేసుకొని తీసుకుంటున్నాం అని చెప్పినటువంటి ప్రభుత్వము ఓఆర్ఆర్ బయట కూడా కొన్ని ప్రాంతాలను ఈ కార్పొరేషన్లో కలిపారు. ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కూడా ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. నేను అర్థం చేసుకోగలుగుతా. ఎయిర్పోర్ట్ తీసేశారు కార్పొరేషన్ నుంచి, బిహెచ్ఎల్ తీశారు, అదేవిధంగా ఇక్రిసాట్, ఈ మూడు ఆర్గనైజేషన్స్ పక్కన పెట్టారు. జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురాలేదు. దానికంటే కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. కానీ ఓఆర్ఆర్ బార్డర్ తీసుకున్నటువంటి మేము కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి దాన్ని ఈరోజు 3గా మార్చి, మరి అది కూడా ఒక పద్ధతి లేకుండా కలిపారు. ఈరోజు నేను ఒకటే అడుగుతాను, జిహెచ్ఎంసీ ఉంది ఇది ఇప్పుడు మనం ఉండేటువంటిది, దీన్ని కొత్త ప్రాంతాలు కలవాల్సిన అవసరమే ఉంది. మీరు డివైడ్ చేసినప్పుడు సమానంగా చేస్తే బాగుంటుంది కదా. కానీ మజ్లిస్ పార్టీ ఒత్తిడి మేరకు రాజేంద్ర నగరు, మహేశ్వరం సంబంధించినటువంటి మజ్లిస్ డామినేటెడ్ ఏరియా అంతా తెచ్చి సెంటర్లో కలిపారు, మెయిన్ కోర్ జిహెచ్ఎంసీలో కలిపారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ కనీస సౌకర్యాలు కల్పించలేకపోతా ఉంది.